హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మా ఇంటికైతే కలర్స్ వేపిస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ రూమ్ లో ఇక్కడ ఇది ఏం కలర్ అంటే మెరూన్ కలర్. సో మీకు చూపిస్తాం బ్యాక్ కెమెరా పెట్టి. సో మావాడు ఎక్స్ప్లెయిన్ చేశాడంతా. ఇప్పుడు ఇటు అయితే పింక్ కలర్ వేసినాం. ఇటు మొత్తం పింక్, ఇటు సైడ్ ఏమో మెరూన్ కలర్. సో ఫస్ట్ అయితే మంచిగా వచ్చింది, చూడవచ్చు మీరు. వర్క్ అయితే మామూలుగా లేదా, ఇక్కడ సామాన్ అక్కడే ఉంది. లోపల రూమ్ అయితే మొత్తం వైట్ వేసారు. సో లైటింగ్ కోసం అని. సో ఇంకా లోపల 2 రూములు ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం బాబు. సో ఇక్కడైతే మన డ్యాన్స్ చేసే రూమ్స్ ఇవే. ఇగో ఇక్కడైతే ఎల్లో, అక్కడైతే అది ఏమమ్మా ఏం కలర్ అది? సో ఇదంతా ఎల్లోనే చేస్తున్నాడు ఈ లోపల రూమ్ అయితే. ఇక్కడ కిచెన్, అక్కడ దేవుని రూమ్ లో కూడా ఎల్లోనే వేపిస్తున్నాం మొత్తం. ఆరెంజ్ ఆరెంజ్ అన్న, ఆరెంజ్ అంట. నీకు రా, నీ ఫేవరెట్ కలర్ చెప్పు. బ్లూ. బ్లూనా? కానీ బ్లూ బ్లూ కలర్ వేపిస్తుంది ఎట్లా? సో మా కలర్ పెయింట్ వచ్చేసి ఏం కలర్? సో వర్ష ఎల్లోనా ఇది? ఇది మా పేటర్ వచ్చేసి రఘు మాస్టర్, రఘు పూంచే. రప్ప అలా వేరే కలర్ ఏమన్నా యాక్చువల్లీ. ఇక ఎట్లా ఎల్లో ఉందని చెప్పేసి అల్ల కూడా మొత్తం ఎల్లోనే వేస్తున్నా. ఇట్లా పట్టుకోవాలి బ్రష్. పోయి పడగడ వేస్తే ఎట్లా ఆరెంజ్ రెడ్ వేసుకుందాం, బరాబర్ కనిపిస్తుంది. రెడ్ కనిపిస్తుంది. ఏమంటారు నీ కంటికి అర్థమవుతుంది? చేంజ్ కాలేదు, అయింది చేంజ్ అయింది. అలా కలర్ అయితే బాగా వచ్చింది అది. సో ఇది వీళ్ళకైతే అప్పుడప్పుడు చదువుకుంటారు వీళ్ళు. ఈవినింగ్ రాగానే ఇలా రీడింగ్ చేసుకోవాలి. నాకు టైం పెట్టినప్పుడు నేను రీల్స్ చేస్తాను. సో రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది, ఇబ్బంది అయింది, కానీ ఆయన అన్ని చెప్పి చేస్తాను. సో బన్నీ సో నువ్వు వేసిందని మళ్ళీ మావాడు ఖరాబ్ చేసిండు. ఒక బయట అయితే పెయింటింగ్ స్టార్ట్ చేయలేదు. ఏం పెయింట్ వేస్తున్నావు? మాకు ఏమేమి మిక్స్ చేస్తున్నావు? మీకు స్టీనర్ మిక్స్ చేస్తున్నాం అండి. లైట్ పాస్టెల్లో అని ఉంటుంది. ఇది ప్రేమర్లోనే కలర్ వేసి చేస్తున్నాం. అవునండి, తక్కువ ఖర్చు లేకపోతే. ఇదే స్టీనర్ అండి. తక్కువ ఖర్చు వాడి చేస్తారు మీరు. బిల్డింగ్ వేస్తేనేమో అవి వేస్తున్నామా? ఫ్రేమర్, వైట్ ఫ్రేమర్ వేసి కలర్ వేసి తక్కువ ఫ్రేమర్ల కలర్ పింక్, గ్రీన్, ఒక 7-8 కలర్లు వస్తాయి. బండి పెయింటింగ్ ఎందుకు ఇస్తారా? ఎందుకంటే బోనాలు పండుగ వస్తుంది కదా, అందుకే పెయింటింగ్ వేపిస్తాను. నువ్వు అయిపోయినవరా పెయింటింగ్? మళ్ళా పైసలు ఎందుకు వేస్ట్ అవుతా? పెయింట్ డబ్బాలు వేసా అవి ఉన్నాయి. బ్రష్ ఇట్లుంది. బయట ఇప్పుడు ఈయన ఏ వాటికి ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ఇంకా పాత వాళ్ళు ఉన్నారు, కొంచెం. బిఫోర్ యూస్ ఊపివాడు. చూడండి, మా వాళ్ళకైతే పెయింట్లు అయితే పైసలు వచ్చినాయి. చూపెట్టు. ఇది మన బకెట్లో వస్తే అదే అనుకున్నా, కూపన్ అనుకున్నా. దేంట్లో వస్తాయి మామ ఎక్కువ పైసలు? నార్మల్ పెయింట్ వస్తాయి, అంటే కంపెనీ ఏషియన్ పెయింట్ రూపాయి కూడా రాదు. బాబా స్కానర్ కొడితే వస్తాయి. ఈ నంబర్ స్కాన్ చేస్తే వస్తాయి. ఎంత? అది ఆకుండా ఏమో ఎంత వస్తాయి, 50-100. జరదేమో బిస్కెట్ కలర్ అయితే ఇస్తున్నాం. చూడండి, వామ్మో ఆయన ఉత్తకాయలు మొత్తం మబ్బు కనిపిస్తుంది మామ. కలర్ ఏదో అనుకుంటే ఏదో అవుతుంది.